చిచి సిగ్గులేని జన్మ అని ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఆ కూర కాస్త మాడిపోతుంది. ఆ తర్వాత నా కోడలికి వంట చేయడం కూడా రాదని మీ అమ్మ ఊరంతా దండోరేసేస్తుంది. ఇంత రొమాంటిక్ మూడ్ లో కూడా మా అమ్మ మ్యాటర్ ఎందుకు? అయినా మీ కోడళ్ళకి అత్తని తెప్పడం తప్ప వేరే పనే ఉండదా? అబ్బో, అమ్మని ఒక్క మాట అనగానే కొడుకు గారికి తెగ పౌరుషం పొడుచుకొచ్చేసిందే. మరి ఎంతైనా మా అమ్మ కొడుకుని కాదా ఏంటి? నిజమే, మా పెళ్ళాలం ఎంత బాగా చేసి పెట్టినా చివరికి మీకు మీ అమ్మలే గొప్ప అవుతారు. అమ్మ మీద చిన్న మాట కూడా పనివ్వరుగా. వీరనారాయణ గారు ఫోన్ చేస్తున్నారేంటి? ఏమో నాకేం తెలుసా. ఇలాగే. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను బాబాయ్. నాన్నమ్మ ఎలా ఉన్నారు? ఇదిగో నువ్వే మాట్లాడు. హలో నానమ్మా. చిట్టమ్మా, అందరూ కులాసాగా ఉన్నారా? అందరూ బాగున్నా నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేంటి తల్లి, 3 బొబ్బట్లు 6 చాక్లెట్లు అన్నట్టు నా జీవితం అంతా తియ్యగా ఉందమ్మా. సరే సరే, ఏటి విషయం? ఏం లేదమ్మా, ఇదిగో మీ బాబాయ్ మాట్లాడతాడంట, మాట్లాడు. నువ్వే చెప్పొచ్చు కదమ్మా. అది నాకేం చెప్పాలో అర్థమయ్యే చావకే నీకిచ్చానురా, నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఏం లేదమ్మా, నువ్వు రవిచంద్ర ఉన్న పళంగా బయలుదేరి మా ఇంటికి రావాలి. ఇప్పటికిప్పుడా? ఏటంది బాబాయ్? ఏం కాలేదమ్మా, ఈరోజు నా పుట్టినరోజమ్మా. ఏటేటేటి, ఈ రోజు నీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే బాబాయ్. హలో, యాపిల్ బర్త్డే బొప్పాయి బర్త్డే కాదు, హ్యాపీ బర్త్డే. అదలా, పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. నువ్వు రవిచంద్ర వెంటనే బయలుదేరి వస్తున్నారు, సరేనా? అలాగే. మీరు పిలవడము మేము కాదనడమునా 6 గంటలో మేము ముందుంటాము, సరేనా? అలాగే తల్లి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. బాయ్. అలాగే బాబాయ్. ఇంకాసేపట్లో చిట్టేమొస్తుందమ్మా, మనం అనుకున్న ప్రకారం పని పూర్తి చేయాలి. నేను మాట్లాడుతుంటే మాట్లాడవేంటమ్మా? పోరా, ఈ రోజు నీ పుట్టినరోజని నాకొక్క మాటైనా చెప్పావా? ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్తావా? అమ్మా, నీకింకా అర్థం కాలేదా? చిట్టెమ్మని ఇక్కడికి ఎలాగైనా రప్పించాలని ఈ రోజు నా పుట్టినరోజు కాకపోయినా పుట్టినరోజని అబద్ధం చెప్పాను. రేయ్, చెప్పిన అబద్ధం నిజమవ్వాలంటే ఏం చేయాలో తెలుసుగా? తెలుసు సార్. ఈరోజు మీ పుట్టినరోజని ఆ చిట్టమ్మ నమ్మేదట్టే ఏర్పాట్లు చేస్తాం. వెరీ గుడ్. అలాగని మరీ ఓవర్గా ఏర్పాట్లు చేయకండి, ఆ చిట్టెమ్మకి డౌట్ వస్తుంది. సింపుల్గా ఒక కేక్, క్యాండిల్ తీసుకురండి చాలు. ఓకే బాస్. బావా, అర్జెంటుగా మనం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అర్థమైంది మేడం, ఈ రోజు మీ వీరనారాయణ బాబాయ్ పుట్టినరోజు, అంతే కదా? మన కోసం ఎదురు చూస్తా ఉంటావని చెప్పారు. ఓకే ఓకే, నువ్వు రెడీ అయిపో, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. సరే. ప్లీజ్ సార్, రండి సార్, మీకోసం సార్ వెయిట్ చేస్తున్నారు. చిట్టమ్మా, రామ్మా. హాయ్ రవి. హాయ్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. థ్యాంక్ యూ చిట్టమ్మా. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. థ్యాంక్స్ చిట్టమ్మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ రవి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. కూర్చో. అవును బాబాయ్,
ఈ రోజు మీ పుట్టినరోజు అన్నారు. చుట్టాలు గాని పక్కాలు గాని స్నేహితులు గాని ఎవరూ రాలేదేటి? మాకీ ఊర్లో చుట్టాలు గాని బంధువులు గాని ఎవరు లేరమ్మా. పైగా మిమ్మల్ని మించిన చుట్టాలు గాని బంధువులు గాని మాకింకెవరుంటారు? కరెక్ట్ గా చెప్పావు వీరనారాయణ. అందుకే నీ పుట్టినరోజుకి చిట్టమ్మ వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అమ్మా నువ్వు సూపర్ అమ్మా. చిట్టెమ్మ వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడాలని, వాళ్ళని ఒకసారి కలవాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి టైంకి గుర్తు చేశావు. అమ్మా చిట్టమ్మ, మీ అమ్మా నాన్న ఊర్లోనే ఉన్నారు కదా? అచ్చా బాబాయ్, అమ్మ నాన్న ఊళ్ళోనే ఉన్నారని చెప్తే వెంటనే బయలుదేరి ఇక్కడికి రమ్మంటారు. అదే గనక జరిగితే ఈ కాళ్ళకి నూకలు చల్లనట్టే. మీ అమ్మా నాన్న ఉన్నారా అంటే మాట్లాడవేంటి చిట్టమ్మా? ఉన్నారా లేదా? లేదన్నమా. రాజమండ్రిలో మా బంధువుల పెళ్ళుంటేను ఆ పెళ్ళికెళ్లారు. 2 రోజులు వచ్చేస్తారా? అవునులే, పెళ్లికే వెళ్ళుంటారు. పాపం వాళ్ళు కాకినాడలో ఉండేది తక్కువ, పక్క ఊళ్ళలో ఉండేది ఎక్కువ కదమ్మా. నాన్నమ్మా, అమ్మా నాన్న మీద ఇలా అనుమానం వచ్చేసిందా ఏటి? సరే అమ్మా, వాళ్ళని ఎలాగూ నువ్వు రానియమనుకో. ఏటి బాబాయ్? అదేనమ్మా, వాళ్ళు ఎలాగూ రారు కదా. కనీసం ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడిన తృప్తేనా మాకుంటుంది. ఒక్కసారి ఫోన్ చేయమ్మా. ఫోన్ అదే పెళ్లి కలిగిన చోట సిగ్నల్స్ ఏవి సరిగా ఉండట్లేదంట బాబాయ్. ఫోన్స్ అయితే కలవట్లేదు. అలాగా? ఏది ఒకసారి వాళ్ళ నెంబర్ చెప్పు, నేను ట్రై చేస్తాను. వచ్చే బాబాయ్, నాన్న నంబర్ కనుక ఇచ్చానంటే కొంపలు అంటుకుంటాయి. ఇప్పుడు ఏడ్ చేయాలి? చిట్టమ్మా, పాపం వీరనారాయణ గారు వాళ్ళ అమ్మగారు మీ అమ్మ నాన్నలతో మాట్లాడాలని ఎంతో ఆశపడుతున్నారు కదా. ఒకసారి ట్రై చేయి, పోయేదేముంది? చిటి, ఇప్పుడు గనక నువ్వు మాట్లాడకపోతే ఆయనకే నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. దానికన్నా నువ్వే చేసి మాట్లాడడం బెటర్. కరెక్టే బాబా, ఇప్పుడు చెప్తానా? ఇప్పుడు చెప్తాను బాబాయ్. వీరనారాయణ, చిట్టమ్మ ఫోను కలవగానే వెంటనే నువ్వు ఆ ఫోన్ లాగేసుకో. అవతల ఉన్నది కుటుంబరావా కాదని తేల్చేసుకో. అలాగేనమ్మా. రింగ్ అవుతుంది. అమ్మా, నానున్నాడా? ఓ పారి, నాన్నకి ఫోన్ ఇవ్వ. చిట్టి చేసిందా? అమ్మా సిట్టమ్మా. హలో నాన్న. బాబాయ్, బాబాయ్, ఏటి బాబాయ్ అంటుంది? కొంప తీసి ఎర్నారాయణ ఇంట్లో గాని ఉందా? ఊరికే అమ్మా, సరదాగా. మీ అమ్మా నాన్నల్ని సర్ప్రైజ్ చేద్దామని నేను తీసుకున్నాను. తప్పుగా ఏమనుకోకో. నాకు అర్థమైందిలే బాబాయ్.
నా మీద నీకు అనుమానం వచ్చినట్టుంది. అందుకే మా అమ్మా నాన్నలో నువ్వు వెతుకుతున్న కోకిలమ్మ కుటుంబరావులో ఒకటా కాదా అని తెలుసుకోవడానికి నా దగ్గర ఫోన్ లాక్కున్నావు. నీ కళ్ళల్లో కనపడుతున్న భయమే చెప్తుంది చిట్టమ్మ. ఆ కోకిలమ్మ కుటుంబరావులు మీ అమ్మా నాన్నలని. హలో నానా, వేర్నారాయణ బాబాయ్ నీతో మాట్లాడతారంట. మాట్లాడండి. నేను మాట్లాడతానన్న విషయం గట్టిగా అరిచి మరీ అవతలి వాళ్ళకి వినపడేలా చెబుతున్నావు అంటే అవతల ఖచ్చితంగా కుటుంబరావే అయ్యుంటాడు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, తమరి దయవల్ల బాగానే ఉన్నానండి. ఏంటి గొంతు కుటుంబరావులాగా లేదే? చిట్టమ్మ మీ గురించి చెప్తూ ఉంటుందండి. ఇంకా మీ చిట్టమ్మకి మీరంటే పంచప్రాణాలు. ఏ బిడ్డకైనా తల్లిదండ్రులంటే పంచిపోనాలే కదా సారు. నిజమే, ఇలాంటి కూతురు పుట్టడం నిజంగా మీ అదృష్టం. అందుకే ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. అవును బాబు, నా కూతురు బంగారు తల్లి. నాకే చిన్న కట్టం వచ్చినా ఇట్టే కరిగిపోద్ది. పైగా ఎన్ని కట్టాలు వచ్చినా బాధలు వచ్చినా మమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతానే ఉంటదండి. ఒకసారి మా అమ్మతో కూడా మాట్లాడండి. తీసుకోమ్మా. హలో, బాగున్నావా నాయనా? బాగున్నాను తల్లి. మీరు నారాయణ బాబు గారు అమ్మగారా అండి? అవును నాయనా. కుటుంబరావు వాయిస్లా లేదే. ఇంతకీ నీ పేరేంటి నాయనా? నా పేరా అండి సూర్యనారాయణ అండి. ఓహో, సూర్యనారాయణ. మీ ఆవిడ ఉందా? ఉందండి. ఓసారి ఫోన్ ఆవిడకిస్తారా? దేవుడా, ఇప్పుడు కోకిలమ్మకి ఫోన్ ఇచ్చినానంటే మాటలు రావని తెలిసిపోతుంది. అదే జరిగితే వాళ్ళ అనుమానం బలపడిపోద్ది. ఏ నాయనా ఆలోచిస్తున్నావు? ఒక్కసారి మీ ఆవిడికి ఫోన్ ఇవ్వు. 2 ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాలే. విసిగించను. దేవుడా, ఎలాగైనా మా అమ్మని మాట్లాడకుండా చేసామే. ఆవిడ కనుక నోరు తెరిచిందంటే మా అమ్మని తెలిసిపోతుంది. మా అమ్మ మొగదని అర్థమైపోతుంది. ఆ తర్వాత వీరనారాయణ బాబాయ్ చేతిలో అలాగే మూడిపోద్ది. ఒక్క నిమిషం అండి, పక్కనే ఉంది, ఇస్తాను. ఏమిటి బాబు తలుపులు కొడుతున్నావు? మా ఆవిడ బాత్రూంలో ఉందండి, అందుకే తలుపు కొడుతున్నానండి. అయ్యో, భలేవాడివయ్యా. బాత్రూంలో ఉంటే ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను తర్వాత చేస్తాలే. అట్టాకే తల్లి, ఉంటాను తల్లి. ఇదిగో మీ చిట్టమ్మతో మాట్లాడు. ఇదిగో అమ్మా. హలో నానా. అమ్మ సిట్టి, వాళ్ళకి నీ మీద అనుమానం వచ్చినట్టు తల్లి, కాసం జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే నాన్న, మీరు పెళ్లి నుంచి రాగానే చెప్తాను. ఓ పారి వీరనారాయణ బాబాయ్ ఇంటికి వద్దరు గాని, సరేనా? ఇంకెవరే? ఆ ఏనారానికి చిట్టమ్మ తల్లి తండ్రి మనమేనని అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించినారు. తెలివిగా తప్పించుకున్నానులే. చిట్టమ్మ గేట్ కాదు, అది మనకన్నా తెలివైంది. భయమేట్లేదు, చాలా తెలివిగా తప్పించుకుంటది. వీరనారాయణ, వెళ్ళి కొత్త బట్టలు తీసుకురా. అమ్మాయికి అబ్బాయికి పెడదాం. ఇప్పుడు మాకు కొత్త బట్టలు ఎందుకు నానమ్మా? భలే దానివమ్మా. మా జమీందారీ కుటుంబాల్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా వచ్చిన అతిథులకి బహుమతులివ్వడం మా అలవాటు, ఆచారం.
చూస్తావేంటి నాన్నా, వెళ్ళరా. సరే అమ్మా. అమ్మా నువ్వు కూడా ఒకసారి నాతో పాటు రా. ఇప్పుడే వస్తావమ్మా. చిటి చూడబోతే వీళ్ళేదో పెద్ద ప్లాన్ మీద పిలిచినట్టున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది బావా. ఏమాత్రం నేను పొరపాటు చేసినా తడబడినా మా అమ్మ నన్ను దొరికిపోవడం ఖాయం. ఇక నుంచి వెళ్లేలోపు ఒక్క నిజం కూడా వాళ్ళ నా నోటి నుంచి రాబట్టకుండా చూడాలి. ఏరా వీరనారాయణ, మనం ఫోన్లో విన్నదాన్ని బట్టయితే చిట్టమ్మ వాళ్ల నాన్న గొంతు అప్పటి కుటుంబరావు గొంతు ఒకలా లేదే. అంటే మనం అనవసరంగా అనుమానిస్తున్నామో ఏంటో. లేదమ్మా, ఆ గొంతు కుటుంబరావు గొంతులా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఆవిడికి ఫోన్ ఇవ్వు అనగానే బాత్రూంలో ఉందని నొసుగుతూ మాట్లాడాడు అంటే ఒకవేళ అక్కడున్నది కోకిలమ్మే అయితే అది మూగదని మనం గుర్తుపడతామని ఫోన్ ఇచ్చుండకపోవచ్చు, లేదా నిజంగానే తను బాత్రూంలో ఉండొచ్చు. ఏది ఏవైనా ఇది మనం అనుమానించదగ్గ విషయం. కరెక్టేరా. ఇప్పుడైతే ఏం చేద్దామంటావు? ఏం లేదమ్మా, వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుని వచ్చాక భోజనాలకు ఏర్పాటు చేద్దాం. ఆ భోజనాలు చేసేటప్పుడు నేను ఏదో ఒకటి చేసి చిట్టెమ్మ ఫోన్ని తీసుకెళ్ళిపోతాను. అందులో ఉన్న వాళ్ళ నాన్న నెంబర్ తీసుకుంటాను. ఆ తర్వాత ఆడాల్సిన గేమ్ ఆడతాను. వాళ్ళ అమ్మా నాన్న సంగతేంటో తేలుస్తాను. బాగా చెప్పావు వీరనారాయణ. ఇంకెందుకు ఆలస్యం? ఆ కొత్త బట్టలు తీసుకెళ్దాం. వాళ్ళని మాటల్లో పెట్టో మభ్యపెట్టో చిట్టమ్మ ఫోన్ కొట్టేద్దాం. అలాగేనమ్మా. ఏం చిట్టమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లేదు బావా, నా మనసు ఎందుకో కేర్ సంకెత్తోంది. నా అంచనా నిజమైతే వేన్నారణ బాబాయ్ నానమ్మ కూడా నా నుంచి నిజాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పొరపాటున కూడా నేను నోరు జారకూడదు. నువ్వేం భయపడక చిట్టమ్మా. వాళ్ళు రాగానే ఏదో ఒక పనుందని చెప్పి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, సరేనా? అలాగే. వెంటనే వెళ్లేంత అర్జెంట్ పని ఉంది రవిచంద్ర. ఏం లేదు సార్, మీరు సడన్ గా కాల్ చేసేసరికి మా ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకుని వచ్చేసాం. మీ బర్త్డే ఫంక్షన్ ఏదో పూర్తయిపోతే మేము వెంటనే వెళ్ళి మా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తప్పకుండా వెళ్దురు కానీ మేము మీ దగ్గర నుంచి మేము తీసుకోవాలనుకున్నవి తీసుకున్నాక. మా నుంచి ఏం తీసుకుంటారు బాబాయ్? ఏం లేదమ్మా, కాస్తంత ప్రేమ, ఇంకాస్త అభిమానం, అంతకుమించి మేమేం తీసుకుంటాం? నాకు అర్థమైంది బాబాయ్. మీకు బలంగా నా మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీరేదాకా మీరు నన్ను ఇక్కడి నుంచి అలనివ్వరు. అంతే కదా బాబాయ్? మాకు మీరు, మీకు మేము. సరే చిట్టమ్మ, నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మీ నవదంపతులిద్దరికీ ఏదో మాకున్న దాంట్లో కొత్త బట్టలు ఇస్తున్నాం. ఇద్దరూ కట్టుకుని వస్తే కళ్ళారా చూసి ఆనందిస్తాం. అలాగే నాన్నమా, 10 నిమిషాల్లో మేము ముందుంటాం. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. 100 ఏళ్లు చల్లగా ఉండండి. లేవండి. దీర్ఘ సుమంగళి బావా. ఇది నీకు చిట్టమ్మా. రవిచంద్ర, ఇది నీకు. అమ్మా, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి. అలాగే. ఏమే? వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు, భోజనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయిపోయాయి అమ్మగారు. సరే, వస్తున్నాం పద. రే దాసు, చిట్టమ్మ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరేం చేయాలంటే అర్థమైందా? అలాగే సార్. వెళ్ళండి.
నా బంగారు తల్లి, ఈ చీరలో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. ఇంటికెళ్ళగానే దిష్టి తీసుకోమ్మా. ఖచ్చితంగా తీస్తాను బామ్మగారు. మావిడ మీకే అంత అందంగా కనిపిస్తే కట్టుకున్న మొగుడిని నాకెంత అందంగా కనబడాలి. ఊరుకో బావా, ఏట మాటలు.